అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన కొత్త పెన్షన్లు చేయూత పథకం 4000 రూపాయలు 6000 రూపాయలు ఎప్పుడు రానున్నాయి, కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనే అప్డేట్స్కి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో మీకు వివరంగా క్లుప్తంగా స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరకు చూసి అన్ని అప్డేట్స్ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు? నల్గొండన, సూర్యాపేటన, ఖమ్మమ, కరీంనగర, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి, అలాగే మేడ్చల్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, మెదక్ ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారనేది కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్ కోసం చాలామంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇందులో మొదట కొత్త పెన్షన్ల పెంపు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షల మంది లబ్ధిదారులు పెన్షన్లు అనేవి పొందుతున్నారు. ఇందులో కొత్త పెన్షన్లు వస్తే దాదాపుగా ఈ సంఖ్య 50 లక్షల వరకు చేరవచ్చు. అయితే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 2016 రూపాయలే ఇప్పటి వరకు కూడా వీరందరూ కూడా పొందుతున్నారనమాట. అంటే 42 లక్షల మంది, ఇందులో 5 లక్షల మంది దివ్యాంగుల మిత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పొందుతున్నారు. ఈ 5 లక్షల మందికి ఏమో 4016 రూపాయలు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 2000 రూపాయలు పొందుతున్న వాళ్ళకి 4000 రూపాయలు, 4000 రూపాయలు పొందుతున్న వాళ్ళకి 6000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. మరి ఇవి ఎప్పుడు అందించనున్నారు అనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల అంటే కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఖచ్చితంగా మరి కాస్త ఆలస్యం కానుంది అనేది అయితే అర్థమవుతుంది. అలాగే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళకి పెన్షన్లు శాంక్షన్ ఎప్పుడు చేయనున్నారు అనే విషయానికి వస్తే ఈ పెన్షన్లు శాంక్షన్ అలాగే కొత్త పెన్షన్ల పంపిణీ ఈ కార్యక్రమం అంటే కొత్త పెన్షన్ల పంపిణీ కంటే ఒక నెల ముందుగానే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. దీనికంటే ముందు మరొక ప్రక్రియకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది అనే అప్డేట్ తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన వాళ్ళకి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఇంకా ఎవరైనా వృద్ధులు కావచ్చు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పల్లెరియా, గీత ఈ లబ్ధిదారులకు సంబంధించి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరోసారి దరఖాస్తు చేసుకునే ప్రక్రియకి ప్రభుత్వం రానున్న ఆగస్టు నెలలో కల్పించనుందనే అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఈ ఆగస్టు నెల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల శాంక్షన్ ఇవి ఒకేసారి చేసి ఒక నెలలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేది సమాచారాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే చెప్తున్నారు. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలో అందిస్తాను. ఇక ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు రానున్నాయంటే మేబీ ఏప్రిల్ 29వ తారీఖు నాడు కొన్ని మండలాలలో పెన్షన్లు అందొచ్చు అనేది, ఆ తర్వాత 30-31వ తారీఖులలో ఇంకొన్ని ప్రాంతాలలో పెన్షన్లు అందొచ్చు అనేది అయితే సమాచారం తెలుస్తుంది. సో కాబట్టి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.